ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. మీరొక ఎత్తైన కట్టడంపైల నిలబడి ఉండగా దాని కింద ఉన్న నేల అకస్మాత్తుగా కంపించడం మొదలైనట్లు ఊహించుకోండి. ఆ కట్టడం ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత పటిష్టంగా నిర్మించినా పునాదుల నుండి మొదలయ్యే ఆ ప్రకంపన మీ గుండె లోతుల్లో భయాన్ని పుట్టిస్తుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలోని కౌరవ సైన్యం సరిగ్గా ఇలాంటి మానసిక ప్రకంపననే అనుభవించింది. కౌరవుల వద్ద 11 అక్షౌహిణీ విభాగాల సైన్యం, భీష్ముడు, ద్రోణుడు వంటి గొప్ప యోధులు ఉన్నప్పటికీ పాండవుల శంఖం నుండి వెలువడిన ఆ ఒక్క ధ్వని వారి ధైర్యాన్ని ముక్కలు చేసింది. ఒక సులభమైన ఉపమానం చెప్పాలంటే, పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా చదువుకున్న విద్యార్థి ప్రశాంతంగా ఉంటాడు. కానీ కాసేపు మోసగించడానికి ప్రయత్నించే విద్యార్థి చిన్న శబ్దానికే వణకడం మొదలు పెడతాడు. ఈ వైరుధ్యమే పాండవుల ఆత్మవిశ్వాసానికి, కౌరవుల భయానికి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసాన్ని సూచిస్తుంది. భగవద్గీతలోని ఒక శ్లోకం ఈ తీవ్రమైన దృశ్యాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది. సఘోషధ్రాత్రరాష్ట్రానాం హృదయాని వ్యాదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోధ్యభ్యునాదయన్. దీని అర్థం చాలా గంభీరమైనది. ఓ ధృతరాష్ట్ర, పాండవ సైన్యం నుండి వెలువడిన ఆ భయంకరమైన శబ్దాలు ఆకాశమంతటా, భూమి అంతటా ప్రతిధ్వనించాయి. ఆ ధ్వని తరంగాలు నీ కుమారులైన కౌరవుల హృదయాలను చీల్చాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, అంతకుముందు కౌరవులు వివిధ వాద్యాలతో కోలాహలం సృష్టించినప్పుడు పాండవులు ఏమాత్రం భయం చూపలేదు. మరలాంటప్పుడు పాండవులు శంఖం ఊదినప్పుడు కౌరవుల హృదయాలు ఎందుకు వణికాయి? ఎందుకంటే తప్పు చేసిన వారి మనస్సాక్షి వారిని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. కౌరవులు కేవలం తమ శారీరక బలం మరియు సైనిక సంఖ్యపైనే ఆధారపడ్డారు. అయితే పరమప్రభువైన శ్రీకృష్ణుడు తమ పక్షాన ఉన్నాడని, ధర్మం తమతోనే ఉన్నదని పాండవులు విశ్వసించారు. అందువల్ల ఆ శబ్దం కౌరవులకు మరణగీతంలా అనిపించినప్పటికీ పాండవులకు అది విజయగీతంలా తోచింది. మన జీవితాల్లో ఏ పని చేపట్టినా మనకున్న సంపద ఎంత, మనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ప్రధానమైన అంశం కాదు. మన చర్యలు న్యాయబద్ధంగా ఉన్నాయా, మన మనస్సాక్షి నిర్మలంగా ఉందా అన్నదే ముఖ్యం. మీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటే ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా గర్జించినా మీరు ప్రశాంతంగా ఉండగలరు. దీనికి విరుద్ధంగా మీరు తప్పు చేసి ఉంటే ఒక చిన్న గాలివాటు కూడా మీ నిద్రను చెదరగొట్టగలదు. దీనిని నిజ జీవితానికి అన్వయించుకుంటే, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించినప్పుడు లేదా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారినప్పుడు శ్రీకృష్ణునిపై విశ్వాసముంచిన పాండవుల వలె స్థిరంగా నిలబడండి. ఆత్మవిశ్వాసం బాహ్య వనరుల నుండి రాదు, అది మీలోని సత్యం నుండి ఉద్భవిస్తుంది. కౌరవులు తమ దుష్కార్యాల వలన అంతర్గతంగా బలహీనపడ్డారు. అందుకే ఆ శంఖనాదం వ్యాదారయత్ వారి హృదయాలను బద్దకొట్టింది. మీరు మీ జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కోవాలనుకుంటే ముందుగా మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోండి. అప్పుడు మీ చిన్న ప్రయత్నం కూడా మీ శత్రువుల హృదయాల్లో సింహ గర్జనలా ధ్వనిస్తుంది. ముగింపులో విజయం ఎప్పటికీ సంఖ్యల్లో లభించదు, అది సంకల్పంలోనే ఉంటుంది. ధర్మం కోసం నిలబడేవాడికి భయం తెలియదు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ప్రియమైన వారందరితో షేర్ చేసుకోండి. మీరు ఎదుర్కొన్న సవాళ్ల సమయంలో మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎలా కాపాడిందో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన జీవిత లెసన్స్ కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధవుని ప్రత్యక్ష సహకారంతో మీ జీవిత పోరాటంలో మీరు విజయభేరి మోగించాలని నేను కోరుకుంటున్నాను. సత్యాన్ని నమ్మండి మరియు నిర్భయంగా జీవించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.